నమస్తే, వెల్కమ్ టు న్యూస్ వేవ్. ఈరోజు ఒకవైపు ఆర్టీసీ కార్మికులు అంతటా రాష్ట్ర వ్యాప్తంగా సమ్మెను చేపట్టడం జరిగింది. గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు దాదాపుగా 40 రోజుల పాటు ఈ సమ్మెను కొనసాగించాడు. కానీ అప్పటికి ఆ ప్రభుత్వం మేము ఇది ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. ఆ ప్రభుత్వం అయిపోయిన తర్వాత ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా మీ ప్రధాన డిమాండ్లు ఏమవుతున్నాయో ఆ ప్రధాన డిమాండ్లు మేము నెరవేర్చి మేము ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసుకుంటామని చెప్పడం జరిగింది. కానీ ఈ ప్రభుత్వం వచ్చి దాదాపు 2.5 సంవత్సరాలు అవుతున్నా కూడా వాళ్ళ హామీలను ఆ తుంగలు దొక్కినట్టే చేస్తుంది. కనీసం ఒక్క హామీ కూడా నెరవేర్చని పరిస్థితి. ఒకవైపు మరి వాళ్ళు సమ్మె కొనసాగుతున్న రాష్ట్ర వ్యాప్తంగా, మరోవైపు ఇక్కడ బస్సులు నడుస్తూనే ఉన్న పరిస్థితి. ఎలక్ట్రిక్ అని గొప్పగా తీసుకొచ్చి మేము 0 ఎమిషన్ అని పొల్యూషన్ లేకుండా ఎలక్ట్రిక్ బస్సులు నడుపుతున్నామని తీసుకొచ్చిన పరిస్థితి అది బాగానే ఉంది. కానీ ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఇక్కడ ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తున్న సమయంలో కూడా ప్రైవేటు సంస్థ ఏవైతుందో ఆర్టీసీలో ఎలక్ట్రిక్ బస్సులు ఇట్లా ఇవన్నీ నడుస్తున్న పరిస్థితి. ఒకవైపు వాళ్ళు అక్కడ సమ్మె కొనసాగిస్తున్న పరిస్థితి. మరి ఇలాంటి సిచ్యువేషన్ ఇక్కడ చూస్తున్నాం. ఒకవైపు వాళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ సమ్మెను కొనసాగిస్తున్న సమయంలో కూడా ప్రైవేటు వ్యక్తులతో ప్రైవేటు బస్సులు ఇక్కడ పెట్టి ఉన్నాయి. వాళ్ళ ప్రైవేటు వ్యక్తులు నియమించుకున్న పరిస్థితి అందులో అవి మాత్రం నడుస్తూనే ఉన్నాయి. మరి వాళ్ళు ఎంతవరకు నడుస్తుంది ఏంది అనేది ఒకసారి వాళ్ళ ఆర్టీసీ సమ్మె కార్మికులకు మాట్లాడి విషయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈరోజు జరుగుతున్నటువంటి ఆర్టీసీ కార్మికుల సమ్మెకు ఏఐటీసీ నుంచి పూర్తిగా మద్దతు తెలియజేస్తున్నాము. ముఖ్యంగా ఏదైతే కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఆర్టీసీ కార్మికులను గవర్నమెంట్లో విలీనం చేసుకుంటామని, ఆర్టీసీని విలీనం చేసుకొని గవర్నమెంట్ ద్వారా పేమెంట్లు ఇస్తామని కల్లబొల్లి మాటలు చెప్పి తనేమో దిగిపోయినప్పటికీ మళ్ళా ఇప్పుడున్నటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా అధికారంలోకి రాకముందుకు ఆర్టీసీ కార్మికులకు పర్మనెంట్ చేస్తామని, విలీనం చేసుకుంటామని కల్లబొల్లి మాటలు చెప్పి ఇంతవరకు ఆర్టీసీ కార్మికులను పట్టించుకున్న పాపాన లేదు. కాబట్టి ఈ సమ్మె ద్వారానైనా ఒక రేవంత్ రెడ్డి గారికి కనువిప్పి కలిగి ఆర్టీసీ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను వారు తక్షణమే తీర్చాలని మా యూనియన్ నుంచి కోరుకుంటున్నాము. ఇలా ఇది అంతం కాదు, ఇది ఆరంభము, ఇది మొదటి రోజు మాత్రమే. కార్మికులు కన్నెర వేస్తే ఏ విధంగా ఉంటుంది అనేది రేవంత్ రెడ్డి ప్రభుత్వము చూడాలి. ఒక ఆర్టీసీ రంగంలో కాదు, కార్మిక లోకానికి అంతటి కూడా అన్యాయం చేస్తుండు, తీవ్ర అన్యాయం చేస్తుండు. రేపు జరగబోయే మేడే ఏ విధంగా కార్మికులు ఏ విధంగా కష్టపడి పోరాటం చేసి తీసుకొచ్చిన 10 గంటల కోసం జరిగిందో అలాంటి పోరాటాలను మరోసారి రేవంత్ రెడ్డి చవి చూడాల్సిన పరిస్థితి ఆసన్నమైందని ఏఐటీసీ నుంచి హెచ్చరిస్తున్నాం. సమ్మె విరమించుకోమంటలేము, సమ్మె చేయాల్సిందే. సమ్మె చేస్తేనే ఏదైనా కానీ పోరాడితేనే మనం సాధించుకోగలుగుతాము. పోరాటంలో ఏం సాధించుకోలేము. కాకపోతే జనాలకు ఇబ్బంది అవుతుందొచ్చు, కానీ ఆర్టీసీ కార్మికులు వాళ్ళు పొట్ట చేత పట్టుకొని ఇబ్బంది పడుతూ వాళ్ళు ఎన్నో కష్టానికి ఉన్నారు. చివరికి ఆర్టీసీలో ఒక ఎన్నికలు కూడా లేకుండా చేసినటువంటి ప్రభుత్వాలు ఆర్టీసీలో గుర్తింపు ఎన్నికలు తీసుకురావాలి, ఆర్టీసీ కార్మికులు న్యాయం చేయాలని కోరుచున్నాం. అదే ఈ ప్రైవేటు డ్రైవర్లను ఆర్టీసీలో ప్రైవేటు బస్సులను పెట్టేసి ఎలక్ట్రికల్ బస్సులను రూపకంగా తీసుకొచ్చి వాళ్ళ యొక్క గవర్నమెంట్ పేమెంట్లు ఇవ్వాల్సి వస్తుందని చెప్పి అది అరకొర బస్సులతోని అనుభవం లేని డ్రైవర్లతో బస్సులు నడుపుతూ ఈరోజు ఉదయమే చూసాం మనం కరీంనగర్ బైపాస్ రోడ్లో యాక్సిడెంట్ జరగడం జరిగింది. చివరికి 4-5 ప్రాణాలు పోయే పరిస్థితి అవుతుండే. దీనికి కారణం వాళ్ళు ఏదైతే రేవంత్ రెడ్డి ప్రభుత్వము మన పొన్నం ప్రభాకర్ గారు ఏం చెప్తున్నారు, మేము పబ్లిక్ ఇబ్బంది కాకుండా సదుపాయాలు చేస్తాము, ప్రత్యామ్నాయ చర్యలు తీసుకుంటున్నాం అన్నాడు. కానీ ఇది చాలా తప్పు. ఒక దిక్కు సమ్మె చేస్తుంటే కార్మికుల విచ్ఛిన్నం చేయడము మంచి పద్ధతి కాదు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చాలని మరోసారి మా యూనియన్ నుంచి డిమాండ్ చేస్తున్నాం. ఉమర్ ఖాన్
నేను ఏఐటీసీ రాష్ట్ర కౌన్సిల్ మెంబరు. ఈరోజు ఆర్టీసీ పరిరక్షణ, ఆర్టీసీ సమస్యల సాధన కోసం ఏదైతే జేఏసీగా సమ్మె చేస్తున్నారో ఆ సమ్మెకు ఏఐటీసీగా, ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ ఏఐటీసీగా సంపూర్ణ మద్దతు ఇస్తున్నాము. ఈ తెలంగాణ రాష్ట్రంలో అన్ని డిపోల ముందు ఏఐటీసీ కార్యకర్తలు, ఏఐటీసీ లీడర్లు, ఆర్టీసీ కార్మికులు అందరం కలిసి డిపోల ముందు ధర్నాలు చేయడం జరుగుతుంది. ఈరోజు ఎక్కడికక్కడ బస్సులు ఆగిపోతున్నాయి. మరి సమ్మె విజయవంతమవుతుంది. ఈ సమ్మెను విచ్ఛిన్నం చేయడానికి ప్రభుత్వం కుట్ర పండుతుంది. కొన్ని ప్రైవేట్ బస్సులు, కొన్ని ఎలక్ట్రికల్ బస్సులు తీసి పబ్లిక్ ముందు బస్సులు నడుస్తున్నాయని ఒక షో చేస్తున్నారు. అది ఒక్కరోజు 2 రోజులు మాత్రమే. ఈ స్ట్రైక్ కంటిన్యూ అయితే మాత్రం ప్రజలకు చాలా ఇబ్బందులు అవుతాయి. కావున గవర్నమెంట్ ఎమ్మటే స్పందించి ఈ ఆర్టీసీ కార్మికుల సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యల్ని వెంటనే పరిష్కరించాలని ఏఐటీసీగా మేము డిమాండ్ చేస్తున్నాం. మేము ఏం సార్ చెప్పండి. 4 సంవత్సరాలు అయింది సార్ మేమందరం రిటైర్ అయ్యి. మాకు ఇంకా 2017 అరియర్స్ రావాల్సి ఉంది. చాలా డబ్బులు రావాలా, చాలా బాధల్లో ఉన్నాం సార్. ఆఖరికి అప్లికేషన్ కూడా పెట్టున్నాం. కొందరు అయితే మేము కోర్టు కూడా పోయి ఉన్నారు జరక్క. అలా ఉంది ఈ ప్రభుత్వం. జర మీ ద్వారా వాళ్ళకి తెలియపరుస్తున్నాం. మా కూడా వీళ్ళతో కలిపి మా డబ్బులు ఇప్పించగలరని ఎందుకంటే ప్రభుత్వం ఇంత నిర్లక్ష్యం చేస్తుంది. నిర్లక్ష్యం అనేది దాన్ని నేను చెప్పలేను, కానీ మా మీద వాళ్ళకి ఒక హెసిటేషన్. ఆర్టీసీ అంటే వచ్చేటప్పుడు గెలిచేటప్పుడు ఒక మాట, గెలిచినాక ఒక మాట. అది సార్. అది మరి మాకు ఇవ్వాల్సిన డబ్బులు ఇచ్చేసేయాలి సార్, అంతే. బెనిఫిట్స్ రావాలి, రిటైర్మెంట్ బెనిఫిట్స్ చాలా రావాలా. 9 నెలల నుంచి, 4 సంవత్సరాల నుంచి మాకు రావాలి. దాదాపు 2017 నుంచి కూడా రావాలి. 7 ఏళ్ళుగా చాలా మందికి రావాలి. 2017 అరియర్స్ రావాలా. అది సార్. పోయినారు సార్ మా యూనియన్ లీడర్లు, మా రిటైర్ అయిన తరఫున కూడా పోయారు. ఇదిగో ఇస్తాం, ఇదిగో రేపు, ఇదిగో ఏలుండి అంతే చెప్తున్నారు సార్. ఇవ్వట్లే. అది మనం దాని గురించి మేము అంత ఊహించుకోలేము, కానీ ఇవ్వట్లేదు. మా చచ్చిపోతున్నారు సగం మంది, అయినా కూడా ఇవ్వట్లేదు సార్. అది అనిపించింది. అవును సార్. అందరూ మా వాళ్ళు అయితే చాలా మంది చనిపోతున్నారు. వాళ్ళు ఆ అమౌంట్ చూడకుండా కూడా చచ్చిపోతున్నారు సార్. రిటైర్మెంట్ బెనిఫిట్స్ రాకుండానే కూడా చాలా మంది చనిపోతున్నారు. అది మీ ద్వారా, ఈ సమ్మె ద్వారా ప్రభుత్వం దాన్ని ఇప్పిస్తుందని ఆశిస్తున్నాను సార్. ఓకే, థ్యాంక్ యూ. గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మీరంటే మాకు చాలా ఇష్టం సార్. మేము ఏరి తెచ్చుకున్నాం. మీరంటే మాకైతే చాలా ఇష్టం సార్. కార్మికుల పక్షాన మాతోటి అప్పుడు లాస్ట్ టైం 55 రోజులు సమ్మె చేస్తే మా ముందుండి నడిపించిన వ్యక్తి ఈరోజు మాకు సీఎం అయిందంటే మాకు ఏదో న్యాయం చేస్తాడని 200% మా కార్మికులందరూ ఎదురు చూస్తున్నాం సార్. కానీ సీఎం అయ్యారు, దగ్గర 3 సంవత్సరాలు అవుతుంది. ఏదో చిన్న చేస్తున్నారు, కానీ అసలైన కోరికలు మాత్రం చేర్చట్లేదు. మా కార్మికులు మాత్రం చాలా కష్టాలు పడుతున్నాం సార్, చాలా ఇబ్బంది పడుతున్నాము. ఇక మా యొక్క డిమాండ్స్ మేము మీరు పెట్టిన డిమాండ్స్ మీరు నెరవేర్చాలని అంటున్నాం. మేము తెరిచిన ఏం కాదు. మీరు కాంగ్రెస్ ప్రభుత్వం మీరు పెట్టుకున్న మేనిఫెస్టోలో అవి నెరవేర్చామని చెప్తున్నాం. మేము కొత్త నెరవేర్చడం ఏం కాదు సార్. మీరు పెట్టినవి మీరే నెరవేర్చి మీరు చరిత్రలో నిలిచిపోండి సార్. మమ్మల్ని విలీనం చేసి మా గుండెల్లో మిమ్మల్ని రాసుకుంటాం. మా కుటుంబ సభ్యులతోటి మా కార్మిక పక్షాన మొత్తం మా గుండెల చరిత్రలో మేము మీ పేరు స్థిరస్థాయిగా నిలిచిపోతుంది సార్. మీరు ఒక్కటి మీరు చూడండి, ఈ కార్మికులు కన్నెర్ర చేస్తే మాత్రం ఇక మంటలలో మీరు కాలిపోక తప్పదు. ఇది మాత్రం ఇది తథ్యం సార్.